ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. జర్నలిస్టు స్వేచ్ఛా మరణం గురించి గత 3 రోజులుగా వరుసగా కథనాలు ప్లే అవుతూ ఉన్నాయి. నేనేమంటానంటే హద్దుల మీరిన స్వేచ్ఛ ఇవాళ స్వేచ్ఛ మరణానికి కారణమైందా? ఎందుకు హద్దు మీరిన స్వేచ్ఛ నేను అంటున్నానంటే, స్వేచ్ఛకి చేతికొచ్చిన కూతురు, బాధ్యత చూడాల్సిన ఒక తల్లి తండ్రి ఇంతమందిని ఏడిపిస్తూ తన బరువు బాధ్యతలను మర్చిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛ మరణానికి కారణం ఏమని వింటున్నాం మనం? ఒక వ్యక్తి, ఇదిగో పూర్ణచంద్, ఇతను స్వేచ్ఛని మాయమాటలో పెట్టాడు. ప్రేమించానన్నాడు, కలిసి జీవితాన్ని పంచుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నీ బాధ్యతలని నేను చూసుకుంటా అన్నాడు. ఈ మాటలు నమ్మి స్వేచ్ఛ తన భర్తకు కూడా విడాకులు ఇచ్చింది. అలాగే నువ్వు కూడా నీ భార్యకి విడాకులు ఇచ్చి నాతో వచ్చాయని చెప్పింది. మొదట ఒప్పుకున్నాడు, తర్వాత ఒప్పుకోలేదు. ఇది వింటున్న చర్చ. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఒక కుటుంబం కుదిరైపోవాలా? ఒక మహిళ ఒంటరి మహిళ అయిపోవాలా? ఒక కూతురు తండ్రి లేనిది అయిపోవాలా? ఇప్పుడు స్వేచ్ఛ ఒకటి ఆలోచించాలి. తను ఎవరితో రిలేషన్ పెట్టుకుంది? పెళ్ళి అయినటువంటి ఒక వ్యక్తితో, ఒక కూతురు తండ్రితోటి, ఒక భార్యకు భర్తతోటి రిలేషన్ పెట్టుకుంది. ఆ భార్యకి విడాకులు ఇచ్చేస్తానని ఏమతో చెలిమి కోసమో సుఖం కోసమో మాయమాట చెప్పాడు. ఇతను చెప్పింది మాయమాటలే, దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేకపోవచ్చు. జరిగింది నిజం. యాస్థితిగా మనం వింటుందే నిజమైతే మాత్రం మాయమాటలే చెప్పుండొచ్చు. చెలిమి కోసం సుఖం కోసం 100 చెప్పుండొచ్చు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా డెసిషన్ తీసుకునే స్థాయి నీది కదా. నువ్వు 18 సంవత్సరాల జర్నలిజం కెరీర్ ఉంది, నువ్వు రచయితవి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తివి. దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని నీకు తెలియాలి కదా. పైగా ఇవాళ స్వేచ్ఛ కూతురు ఆరోపిస్తూ ఉంది, మమ్మని నన్ను దూరం చేయటం కోసం ఈ వ్యక్తి ప్రయత్నం చేసేవాడు, నాతో బ్యాక్ టచ్ చేసేవాడు. నేను మా అమ్మకు కూడా చెప్పాను, కానీ మా అమ్మ నమ్మలేదు, వినలేదు. మరి నీ కూతురు చెప్పినప్పుడన్నా నువ్వు వినాలి కదా. వాళ్ళ స్వేచ్ఛ పేరెంట్స్ చెప్తున్నారు, మా అమ్మాయికి మేము కూడా చెప్పి చూసాం, వినలేదు. అమ్మ నాన్న చెప్పినప్పుడన్నా వినాలి కదా. మనం అనుకోకుండా ఒక చెడుదారిలో పడిపోవటం వేరు, మన చెడుదారిని సరి చేయటానికి మన పెద్దవాళ్ళు ట్రై చేసినా, మన పిల్లలు ట్రై చేసినా దాన్ని పట్టించుకోకపోవడం వేరు. ఇది ఏమైంది? స్వేచ్ఛ ఈ కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. మాయ మాటలకి మనసుని చంపుకున్నటువంటి విధానం కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. ఒక మనిషి చనిపోవటం వెనకాల చాలా చాలా కారణాలు ఉంటాయి, ఎవరిని కాదు అనేటువంటి లేదు. ఇక్కడ మాయ మాట చెప్పిన ఈ వ్యక్తి అని తప్పు, ఇలాంటి వ్యక్తితో రిలేషన్ కొనసాగించి తను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నటువంటి స్వేచ్ఛది కూడా అంతే తప్పు కదా. ఇలా ఈ పూర్ణచంద్ భార్య కూడా బయటకు వచ్చింది, స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు, నా బిడ్డను ఎలా చూసుకున్నాడు ఆ బిడ్డను కూడా అలాగే చూసుకున్నాడు, బంగారం కొనిచ్చాడు, బట్టలు కొనిచ్చాడు, ఏదో అది పూర్ణచంద్ లెటర్ రాశాడు కదా, ఇలాంటివి చెప్తా ఉంది. పైగా స్వేచ్ఛనే ఈ వ్యక్తిని టార్చర్ పెట్టేది. నన్ను కాశీకి తీసుకెళ్తే ఆమెను ఎవరిని తీసుకెళ్ళటానికి అని చెప్పేసి స్వేచ్ఛ పూర్ణచంద్తో తగాదు పెట్టుకుంది అని చెప్పేసి ఆ వీడియో బయట. అంటే రూపాయికి 2 వైపులో చూడాలి కదా మనం. ఒక స్వేచ్ఛ వర్షనే కాదు కదా, ఈ పూర్ణచంద్ భార్య వర్షం కూడా చూడాలి కదా. పూర్ణచంద్ భార్య వర్షం ప్రకారం అదే గనుక నిజమైతే సొంత భార్యని తీసుకెళ్ళొద్దంటే స్వేచ్ఛ ఎవరు అసలు? సొంత భార్యని కాశీకి తీసుకెళ్ళొద్దు అంటే అనేది స్వేచ్ఛ ఎవరు? ఆమె ఎవరు అడగటానికి స్వేచ్ఛకున్న హక్కు ఏంటి? ఒక రిలేషనే రాంగ్ ట్రాకు, దాంట్లో మళ్ళీ ఒక ఎమోషను, దానికోసం చనిపోవటం. ఇవాళ స్వేచ్ఛ మరణం ఎంతమందిని ఇబ్బంది పెట్టింది? పూర్ణచంద్ని జైలుకి పంపించింది, పూర్ణచంద్ భార్యని రోడ్డు మీద పడేసింది, భార్యని కూతుర్ని. తర్వాత స్వేచ్ఛ కూతురికి తల్లి లేనిది తండ్రి లేనిది ఎవరు లేని వాళ్ళు అయిపోయారు, అన్నదైపోయింది. స్వేచ్ఛ తన తల్లిదండ్రులు బాధ్యత చూడాలి, వాళ్ళు ముసలి వయసుకు వచ్చారు, వృద్ధాప్య దశకు వచ్చారు. ఇలా ఆ బాధ్యతని గాలికి వదిలేసింది. పైగా వాళ్ళ మీద బరువు పెట్టిపోయింది. ఇప్పుడు స్వేచ్ఛ కూతురుని చూసుకోవాల్సిన బాధ్యత స్వేచ్ఛ తల్లిదండ్రులది.
బరువు బాధ్యతలు ఇప్పుడు కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాడే ఉంది స్వేచ్ఛ కూతురు. నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉద్యోగము, పెళ్ళి చాలా ఉంటాయి. ఈ బరువు బాధ్యతలన్నీ చూడాల్సిన పరిస్థితి ఎవరిది? వృద్ధాప్య దశకొచ్చినటువంటి స్వేచ్ఛ తల్లిదండ్రులది. జీవితాంతం ఉద్యమాల కోసం, సమాజం కోసం కేటాయించిన వాళ్ళు ఇప్పుడు మనవరాలు కోసం కేటాయించాలి. ఈ సమాజంలో ప్రజలందరి కోసం తమ జీవితాన్ని కేటాయించిన వాళ్ళు ఇప్పుడు తమ కూతురు బాధ్యత లేకుండా వదిలేసిపోయినటువంటి బాధ్యతల్ని చూడాలి. ఒక్క స్వేచ్ఛ మరణం. చాలామంది విషయాలు ఈ చర్చ జరగాలి. రూపాయికి ఒకవైపే చర్చిస్తున్నారు. పూర్ణచంద్ వేధించుంటాడని, పూర్ణచంద్ ఏదో వార్నింగ్ ఇచ్చుంటాడని, పూర్ణచంద్ మాయ మాట చెప్పి మోసం చేశాడని. కావచ్చు, మాయ మాటలే చెప్పుండొచ్చు. కానీ ఆ మాయ మాటకి లొంగే ప్రాయం అనేది. ఒకవేళ మాయ మాటలే చెప్పాడు, ఏం పూర్ణచంద్ర లేకుండా లైఫ్ లేదా? నీ కూతురు లేదా? నీకు తల్లిదండ్రులు లేరా? నువ్వు వాళ్ళతో కలిసి లైఫ్ని ట్రావెల్ చేయలేవా? నీ కూతురు కోసం బతకాల్సినటువంటి అవసరం నీకు ఉంది కదా. నీకు మంచి జాబ్ ఉంది, మంచి కెరీర్ ఉంది, సమాజంలో మంచి గుర్తింపు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అల్లు నోట్లో శని ఉంది. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు సామెత, అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉందని. ఆ శని ఇప్పుడు ఏమని చంపేసింది. దారుణమైన రిలేషన్స్ అండి. ఈ మధ్య వింటుంటే బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఆ రిలేషన్స్ ఎక్కడో ఒక మూలన ఏదో ఊళ్ళో తగలబడ్డాయి అంటే వేరు. కానీ జర్నలిస్ట్ జీవితంలో ఈ రిలేషన్స్ ఏంటి? ఆ రిలేషన్స్కి మళ్ళీ ఎమోషన్స్ తోడు మనసుకు తీసుకోవటం. ఇప్పుడు స్వేచ్ఛ ఒక విషయాన్ని ఆలోచించిందా? నాతో పెళ్లి చేసుకోవాలంటే, తనంత పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక మహిళ ఒంటరి మహిళ కావాలి. ఒక కూతురు తండ్రిని అయిపోద్ది. ఇలా పూర్ణచంద్ అనే వ్యక్తి ఒక భార్యకి విడాకులు ఇస్తే కానీ నన్ను చేసుకోలేడు. ఇక నా జీవితంలో తోడు కోసం ఇంకొక జీవితాన్ని తోడు దూరం చేయాలి. ఇది కనీసం మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం కామన్ సెన్స్ కదా. ఒకవేళ పూర్ణచంద్ పెళ్లి చేసుకుంటా అన్నా, ఇష్టపడి రిలేషన్ పెట్టుకున్నా, ఇప్పుడు అది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, ఆర్డిటరీ తీర్పులు అని, ఇష్టం వచ్చినట్టు రిలేషన్ కొనసాగించవచ్చు అని. సరే, కొనసాగించినా నువ్వు మాత్రం నీ భార్య పిల్లలతోనే ఉండని స్వేచ్ఛ కౌన్సిలింగ్ చేయగలగాలి. స్వేచ్ఛ కౌన్సిలింగ్ చేయగలగాలి. నీ భార్య పిల్లలను బాగా చూసుకో, వాళ్ళతోనే ఉండు, నీకు కూతురు ఉంది బాగా చూసుకో అని చెప్పగలగాలి. చెప్పగలగాల్సిన స్థితిలో ఉండి అతను ఆవిడకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడగటం ఏంటి అసలు? దానికోసం చచ్చిపోవటం ఏంటి అసలు? ఆ చర్చ ఏంటి అసలు? దారి తప్పిన బంధాలు. ఇందా చెప్పాను కదా, హద్దులు మీరైన స్వేచ్ఛ ఇలా స్వేచ్ఛ జీవితాన్ని ఆగం చేసి పడేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ రిలేషన్స్కి ఒక హద్దులు ఉండాలి, మీ జీవితాలకు ఒక పద్ధతి ఉండాలి. జీవితాలు ఎప్పుడైతే పద్ధతులు దాటిపోతాయో, సాంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా, విలువలకు విలువ లేకుండా చేసే రకంగా మన జీవితాలు తయారవుతాయో, మన రిలేషన్స్ తయారవుతాయో, అవి ఎప్పటికైనా ఏదో ఒక రోజు మన ఇబ్బంది పెడతాయి, పగబట్టినట్టు కాటేస్తాయి. పగబట్టినట్టు ఈ స్వేచ్ఛ లైఫ్ నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు ఇవి. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రురాలు, కానీ ఆమె మెయింటైన్ చేసినటువంటి రిలేషన్ మాత్రం మంచి రిలేషన్ కాదు. సరే, అలా అనొచ్చు, వాళ్ళు ట్రాప్లో పడిపోయిందని. ట్రాప్లో పట్టడానికి ఏమన్నా చాపెల్లా వలయగానే పడిపోవటానికి? ఎన్ని డిబేట్లు చేసి ఉంటుంది, ఎన్ని మాటలు చెప్పుంటుంది, ఎంతమందికి మాటలు చెప్పుంటుంది, ఎన్ని రచనలు చేసి ఉంటుంది. కానీ ఏది ఏమైనా స్వేచ్ఛ నువ్వు చేసింది చాలా తప్పు. నీ ఫలితంగా ఇవ్వాలి నీ బిడ్డ ఒంటరి, అంటే తనకి తల్లి తోడు ఆల్రెడీ తండ్రి తోడు లేకుండా విడాకులు అయిపోయింది, తల్లి తోడు కూడా లేకుండా ఆ పాపకి అయిపోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా జరిగిన నా నుంచి నేను మీ అందరికీ ఎందుకు స్వేచ్ఛ మరణం తర్వాత కూడా దీన్ని డిబేట్గా మారుస్తున్నాను, ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, మీరు కూడా దీని నుంచి రకరకాల రిలేషన్స్ ఇవాళ సమాజంలో బయటపడుతున్నాయి కాబట్టి, వార్తలుగా వస్తున్నాయి కాబట్టి, దయచేసి రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు మంచి చెడుకి సంబంధం లేకుండా మాత్రం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీ జీవితాలు ఏదో ఒక కొద్దిపాటి నిమిషాల సుఖం కోసం జీవితాలు ఆగమైపోతాయి, కుటుంబాలు ఆగమైపోతాయి. ఏదేమైనా ఒక స్వేచ్ఛ మరణం చాలామందిలో బాధని, ఆవేదనని నింపిందన్నమాట మాత్రం వాస్తవం.